జూన్ 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఆహ్, ఈ ఈ వృశ్చిక రాశికి ఎలా ఉందో గవ్వలేసి చూద్దాం. చూడండి 4 బోల్తా పడ్డాయి. 1, 2, 3, 4 బోల్తా పడ్డాయి. హ్మ్. 1 చిత్తా పడ్డది. దీనివల్ల ఎట్లా ఉందంటే ఎంత ఖర్చు, ఎంత ఆదాయం అనేది మీరు ఆలోచిస్తున్నారు. ఖర్చు ఎక్కువనే ఉంది. ఆదాయం తక్కువనే ఉంది. ఎంత సంపాదించినా కానీ ఎస్ట్ పాలవుతున్నది. కానీ ఏ పని చేసినా కానీ ఒక టైంలో మీరు మట్టి పట్టినా కానీ బంగారమైంది. ఇప్పుడు నిజంగా బంగారం పట్టినా కానీ మట్టి పాలవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు చాలా ఆలోచన రేఖ, తెలివి గల్లోళ్ళు, అదృష్ట గల్లోళ్ళు. కానీ అదృష్టం రేఖ ఒకప్పుడు మీరు చాలా చిన్నప్పటి నుంచి కూడా మీరు బాధలు పడుకుంటానే వస్తున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు బాధలు పడుకుంటా అన్న తమ్ముల దాంట్లో కానీ, అక్క చెల్లెల దాంట్లో కానీ, బావ బామ్మర్దుల దాంట్లో కానీ మీరు అందరి దాంట్లో మీరు బాధపడుకుంటూనే వస్తున్నారు. చాలా బాధలంటే బాధల మీద బాధలు పడుకుంటూనే వస్తున్నారు. ఆ బాధలు తప్ప ఇప్పుడు ఎలా ఉందంటే ఈ పొజిషన్లో అన్నతమ్ముల దాంట్లో మీకు పడవస్తలేదు. మీ భార్య భర్తల్లో కోడళ్ళతో వాళ్ళతోడు కూడా పడవస్తలేదు. ఏమంటే దేని గురించి ఒకడు రూపాయి సంపాదించాడు, వాడు ₹2 సంపాదించాడు, ఇంకొకడు ₹3 సంపాదించాడు. అట్లా ఈ వృశ్చిక రాశి వాడు ఏం సంపాదించని అట్లా అని వృశ్చిక రాశి వాళ్ళు చేయి కింద పడిపోయింది. అందరి చేయమో అట్లయిపోయింది. మీరేమో డబ్బులు సంపాదించిన వాళ్ళేమో పాత ఇల్లుని అమ్మేద్దామంటున్నారు. ఈ చేయి కింద పడ్డాయనేమో ఇల్లు వద్దని చెప్తున్నారు. ఎందుకు? పాత ఇల్లు కన్న తల్లి లాంటిది ఉండాలని ఆయన ఆలోచన ఉంది. మీకేముంది? తినాలి, తాగాలి, మనం అవతలపై జాగా తీసుకున్నామా, ఉన్నామా, లేమా అన్నట్టు మీ ఆలోచన ఉంది. ఆ ఆలోచన తప్పు. పాత ఇల్లు పాత ఇల్లే అంటారు, కొత్త ఇల్లు కొత్త ఇల్లే అంటారు. మీరు మొత్తం విడిచిపెట్టండి, మీ పునాది మాత్రం వదలకండి. ఏమంటే మీ పెద్దల సంపాదించిన ఆస్తిని మార్చకండి. అది మార్చిన వాళ్ళు చాలామంది మట్టి పుక్కారు.